కర్ణాటక కాంగ్రెస్ సర్కార్లో సైలెంట్ వార్ మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ ఎత్తులకు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వేగంగా పావులు కదుపుతున్నారు. రాహుల్తో ఆయన భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ను మార్చాలని, ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించడానికి అనుమతి ఇవ్వాలని సిద్ధరామయ్య రాహుల్ ను కోరినట్టు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకొచ్చింది. సిద్ధరామయ్య 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాహుల్ గాంధీతో గంటసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు సిద్ధరామయ్య. పలు అంశాలపై చర్చించారు. సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు చాలా రోజుల నుంచి ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటున్నారు. ముడా భూముల స్కామ్లో దర్యాప్తును కొనసాగించడానికి ఈడీకి కర్ణాటక హైకోర్టు అనుమతిచ్చింది. దీంతో ఇదే అదునుగా పావులు వేగంగా కదుపుతున్నారు డీకే శివకుమార్. సీఎం పదవి కోసం హైకమాండ్ దగ్గర ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే ఈ ముప్పును ముందే పసిగట్టిన సిద్ధరామయ్య రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్కు వివరించారు. కేబినెట్లో మరో 2 డిప్యూటీ సీఎంలకు చోటు కల్పించాలని రాహుల్ ఆయన కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడిని కూడా మార్చాలని కోరినట్టు చెప్తున్నారు. డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవిని నిర్వహిస్తున్నారు. డీకేను లక్ష్యంగా చేసుకుని సిద్ధరామయ్య తాజా ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మంత్రి ఈశ్వర్ కాంద్రే హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. డీకే శివకుమార్ స్థానంలో ఆయన్ను పీసీసీ చీఫ్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. తానే సీఎం పదవిలో కొనసాగుతానని పార్టీ హైకమాండ్ దగ్గర సిద్ధరామయ్య స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. కుల సమీకరణాల ఆధారంగా పీసీసీ చీఫ్ పదవిని లింగాయత్ సామాజిక వర్గానికి కట్టబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ డిసెంబర్లో డీకే శివకుమార్ సీఎం కావడం ఖాయమని ఆయన మద్దతుదారులు చెప్తున్నారు. 2.5 ఏళ్ల పాటు ఆయన సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేస్తున్నారు. ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సిద్ధరామయ్య 5 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగుతారా, లేక ముఖ్యమంత్రి పదవిపై డీకే శివకుమార్ తన పంతాన్ని నెగ్గించుకుంటారా అన్నది కాంగ్రెస్ హైకమాండే తేల్చాలి.